नारायणखेड़ मंडल के एक म्यूजियम में एसएल फार्म हाउस के में रुकने संबंधी नारायणखेड़ डॉक्टर पी संजीवा रेड्डी ने क्रिकेट बॉक्स और ग्राउंड का इफ्तिताह अंजाम दिया और खुद उन्होंने ग्राउंड में क्रिकेट खेलकर बैटिंग की। बाद हजार रुकने संबंधी डॉक्टर पी संजीवा रेड्डी मुखातब करते हुए कहा कि हल्का असम्बली नारायणखेड़ में पहली बार इस तरह का क्रिकेट बॉक्स ग्राउंड कायम करने पर एसएल फार्म हाउस के मालिकान कृष्णा अशोक को मुबारकबाद पेश की। इस क्रिकेट बॉक्स ग्राउंड से क्रिकेट खेलने और क्रिकेट की तरबियत हासिल करने में मदद मिलती है। उन्होंने कहा कि नारायणखेड़ में तामीराती काम जारी है। स्पोर्ट्स यूनिवर्सिटी को बहुत जल्द मुकम्मल करके नौजवान तलबा और तालिबात के हवाले किया जाएगा। इस मौके पर कृष्णा अशोक, नवनाथ रेड्डी, शंकर मुदिराज, चंद्रशेखर, नसीमा रेड्डी, रमेश रेड्डी, सी लंगैया, श्रीनिवास रेड्डी, कांग्रेस कायदीन और क्रिकेट खिलाड़ी मौजूद थे। ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఇట్లాంటి క్రీడా మైదానం క్రికెట్ ఆడడానికి ఏర్పాటు చేసినందుకు వారికి నేను అభినందిస్తూ ఉన్నాను. కృష్ణకు మరి అశోక్ అందరికీ ఎందుకంటే క్రీడల్ని మనం ప్రోత్సహిస్తే చాలా చెడు అలవాటు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటారు. అట్లాంటిది ఎప్పుడో ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసి అన్ని విధాల ఒకసారి టూరిజం లాగా ఇక్కడ కాటేజెస్ కూడా ఏర్పాటు చేసి ఈ క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది మంచి ఉద్దేశం. ఇంతకుముందు స్విమ్మింగ్ పూల్ కూడా వీరు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో చాలామంది అసలు నారాయణఖేడ్ ఏరియాలో ఎక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ లేకుండే ఫస్ట్లో వీళ్ళ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది ఈత నేర్చుకోవడం, ఎంతోమంది ఎండాకాలంలో సేద తీరడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే చాలా మంచిది, మంచి చక్కటి ఆలోచన. ఎందుకంటే చాలామంది యువకులు క్రికెట్ క్రేజ్ ఎక్కువ ఉన్నది, మన ఏరియాలో క్రికెట్ క్రేజ్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడిప్పుడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మొత్తము క్రీడా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మొన్ననే శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టి వారికి అన్ని వివిధ రంగాల్లో ప్రోత్సాహం ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా మొన్ననే చూసిన మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని స్కూళ్ళల్లో కూడా స్కూల్ రీఓపెనింగ్ రోజే ఫస్ట్ యూనిఫామ్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏదో తూతు మంత్రంగా చేస్తుంటే అప్పుడు గత ప్రభుత్వంలో మొన్నటికి మొన్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్లో కానీ, ఖోఖోలో కానీ, కబడ్డీ ఇవన్నీ చాలా కొన్ని స్పోర్ట్స్లో వారికి అందరికీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే యువతను పెడద్రోవ పట్టకుండా, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడలు ఉంటే క్రీడల్లో ఉల్లాసం ఉండి క్రీడల మీ వైపు వారి ఆకర్షిస్తే ఇక వేరే ఇతరత్ర చెడు అలవాట్లకు దూరంగా ఉంటారనే ఉద్దేశంతోనే తర్వాత ఇదొకటే కాకుండా ఎన్నో ఇప్పుడు ఉద్యోగాలలో కూడా స్పోర్ట్స్ కోటా ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో కూడా సీట్లు మెడిసిన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇతరత్ర కానీ స్పోర్ట్స్ కోటా అనేది సపరేట్ ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటా సపరేట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం చూస్తూ ఉన్నాము, ఒలింపిక్స్లో అసలు మనకు ఎక్కువ మెడల్స్ రావు. ఇప్పుడు కొంచెం అందరికీ మన ప్రభుత్వం ప్రోత్సహించడం వలన కొన్ని మెడల్స్ సాధ్యమవుతూ ఉన్నాయి. కాబట్టి ముందు మనం ఈ క్రీడా స్ఫూర్తితో అందరి యువకులకు అన్ని విధంగా ప్రోత్సహిస్తే మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు మొత్తం ప్రపంచ దేశాలు చాటి చెప్పే విధంగా వీరందరూ కూడా ఒలింపిక్ మెడల్స్ కానీ, ఏషియన్ గేమ్స్ మెడల్స్ కానీ అన్నీ సాధిస్తారని చెప్తూ ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు నిజంగా కూడా వారిని మరొకసారి సభాముఖంగా అభినందిస్తామని చెప్పి ముగిస్తాను.